హాయ్ అందరికీ. మేము దుబాయ్లో డెజర్ట్ సఫారీకి వెళ్తున్నాం అనమాట. ఇవాళ డెజర్ట్ సఫారీ మేము ముందే బుక్ చేసుకున్నాము. వాళ్ళు బుక్ చేసుకున్న తర్వాత లొకేషన్ పెడతారు. ఇక్కడ ఒక డెజర్ట్ సఫారీ అనే ఉండదు అనమాట, చాలా లొకేషన్స్లో ఉంటాయి. మనకు నియర్ బై ఉన్న లొకేషన్స్లో మనం బుక్ చేసుకుంటే వాళ్ళ లొకేషన్ మనకు పెడితే మనం ఆ లొకేషన్ పెట్టుకొని వెళ్ళాలి. పికప్ కూడా ఉంటుంది. మనకు కారు ఉంది కాబట్టి మేము కార్లో వెళ్ళాము, లేకపోతే వాళ్ళే వచ్చి మన ఇంటి దగ్గర పికప్ చేసుకొని వెళ్తారు. వెళ్ళి మళ్ళీ ఇక్కడ పోయి స్పాట్లో మనల్ని డ్రాప్ చేస్తారనమాట. మేము కూడా ఇక్కడ కార్ పార్కింగ్ చేయాలి. ఇక్కడ కార్ పార్కింగ్ చేసిన తర్వాత వాళ్ళు మనకి ఇట్లా పెద్ద కారు అలాట్ చేస్తారనమాట. ఇందులో మనకి తీసుకెళ్తారు వాళ్ళు, ఎందుకంటే ఈ కార్లు అయితేనే డెజర్ట్లో వెళ్తాయి, పెద్ద 4 వీలర్ అయితేనే వెళ్తుంది కాబట్టి. ఇంకా మనకు 2 వీలర్ కార్స్ అన్ని పార్కింగ్లో పెట్టేస్తారు. ఇంకా మనకి డెజర్ట్ స్టార్ట్ అయిపోయింది అనమాట. ఈ కార్లో మనకి బాగా అటు ఇటు బాగా కుదిపేస్తాడనమాట, ఎందుకంటే మనం డెజర్ట్ ఎంజాయ్ చేయాలి కాబట్టి. ఇలా ఇసుక అంతా మీదకి పడేటట్టు అలా చేస్తాడు. డ్రైవింగ్ మొత్తం కొంచెం బాగా ర్యాష్గా ఉంటుంది. అదే అనమాట మెయిన్ ఇక్కడ డెజర్ట్ సఫారీకి వస్తే ఇదే అనమాట మనం ఎక్స్పీరియన్స్ చేయాల్సింది. ఇంకా మన లొకేషన్ వచ్చేసింది. ఇందులోనే అనమాట మనకు నైట్ వరకు బాగా అన్ని ప్రోగ్రామ్స్ జరుగుతాయి. మనకు ఫుడ్ అన్నీ ఇక్కడే అనమాట. మేము 2 o'clock అలా వెళ్ళాము ఆఫ్టర్నూను. నైట్ 8:30, 9 కల్లా అయిపోయింది అనమాట షో మొత్తం. ఇంకా రాగానే ఎంట్రన్స్లో మనకి ఇక్కడ డ్రాప్ చేసేస్తాడు. ఇక్కడ క్యామెల్ రైడ్ ఇవన్నీ ఉంటాయి, హార్స్ రైడ్ ఇవన్నీ, కానీ ఇవన్నీ ఛార్జెసే. ఇక్కడ ఇలా మనం అది తలకి రుమాలు కట్టించుకోవడానికి కూడా డబ్బులే అనమాట. పర్ పర్సన్ 10 dirham ఛార్జ్ చేస్తాడు. ఇంక ఇవన్నీ ఛార్జెసే. ఓన్లీ క్యామెల్ ఫ్రీ అనుకుంటా, నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు. అండ్ ఇది ఒకటి మా విఐపి సెక్షన్ అనమాట. మేము విఐపి బుక్ చేసుకున్నాము. ఇంకా అటువైపు ఏమో నార్మల్ సెక్షన్, అది అక్కడ కిందే కూర్చోవాలి. మన విఐపి సెక్షన్కి ఏమో ఇలా పైన కూర్చోవాలి. ఇంకా మనకు అన్లిమిటెడ్ డ్రింక్స్, అన్లిమిటెడ్ వాటర్ బాటిల్స్, అన్లిమిటెడ్ ఫుడ్ అన్నీ ఇలా పెట్టి వెళ్తాడనమాట టేబుల్ మీద. మనకు కావాల్సినన్ని ఎన్నిసార్లైనా ఆర్డర్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా బఫెట్ అనమాట, విఐపి బఫెట్. అది నైట్ 7 కల్లా స్టార్ట్ అయింది. అక్కడ ఇంకా బార్బిక్యూ చేస్తున్నారు వాళ్ళు, మీకు కనిపించే ఉంటుంది. ఇంక ఈ స్టేజ్ మీద అంతా నైట్ ప్రోగ్రామ్స్ అవుతాయి. బెల్లీ డ్యాన్స్ అని, ఫైర్ డ్యాన్స్ అని, ఇవన్నీ ఇక్కడ ఈ స్టేజ్ మీద అవుతాయి అనమాట. మాకు లక్కీగా ఫ్రంట్ సీట్ దొరికింది. అన్నీ బాగా క్యాప్చర్ చేయగలిగామన్నమాట. మేము ఎంజాయ్ చేసాం బాగా. ఇంకా డెజర్ట్లో కొన్ని ఫొటోస్ అయితే దిగామన్నమాట. చాలాసేపు ఉందని చెప్పి బాగా ఎండగా ఉందని చెప్పి బయటికే వచ్చాము. అక్కడ కూర్చోడానికి కూడా అవ్వట్లేదు. ఇంకా ఇలా డెజర్ట్లో ఫొటోస్ అవన్నీ తీసుకొని ఇంకా ఈవినింగ్ స్నాక్స్ ప్రొవైడ్ చేశాడు. దాల్ వడ, ఇంకా సమోసా లాంటివి. మేము ఇంకా అవి తినేసి ఇక్కడ స్వీట్ కార్న్ కోసం వచ్చామన్నమాట. స్వీట్ కార్న్ కూడా తీసుకున్నాం ఇక్కడ. ఇది డెజర్ట్ సఫారీ వెళ్ళాము మేము సెకండ్ టైం అనమాట. మేము ఫస్ట్ టైం వెళ్ళింది ఇంకా చాలా బాగుంది దీనికంటే. దానికి 5 out of 5 ఇస్తాను, కానీ దీనికి నేను 5కి 3 ఇస్తాను అనమాట రేటింగ్.